అందరికీ జై శ్రీరామ్. జూలై 1 నుంచి మన భారతీయ దేశంలో గత 160 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిలో ఐపీసీ సెక్షన్స్ కావచ్చు, మిగతా వాటిలో రేపటి నుంచి మార్పు జరగబోతుంది, రేపటి నుంచి అమలు కాబోతున్నాయి. దానికి కొత్తగా పేరు పెట్టినటువంటి అది ఏంటంటే భారతీయ న్యాయ సంహిత 2023 కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే జూలై 1, 2024 నుంచి అమలు కాబోతుంది ఈ చట్టాలు. ఇందులో భాగంగా చాలా చట్టాలను ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి వాటినే మనం ఇప్పటికి కూడా వాడుకుంటూ వస్తున్నాం. అందులో చాలా మార్పులు చేసి ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనే 2023 చట్టాలని ఇప్పుడు ఇక ముందు నుంచి మనం ఉపయోగించుకోబోతున్నాం. ఇందులో చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉండబోతున్నాయి. అలాగే చిన్న చిన్న వాటికి సమాజంలో చిన్న చిన్న మార్పు తీసుకురావడానికి ఎలా అంటే కొంతమందికి చిన్న చిన్న పిటి కేసులు కావచ్చు, మిగతా ఇట్లాంటి చిన్న చిన్న కేసులు జరుగుతుంటాయి. వాటికి సమాజంలో ఒక మార్పు రావాలని చెప్పేసి వారిలో ఉన్నటువంటి చెడును ప్రాళదొలే విధంగా లోకల్లో ఉన్నటువంటి వనరులను కావచ్చు అంటే ఇతరత్ర ఇట్లాంటి శిక్షల్ని అమలు చేసినట్టే సమాజానికి ఉపయోగపడేటువంటి శిక్షల్ని అమలు చేసేటువంటి చట్టాలని ఇప్పుడు పొందుపరిచారు. అంతకుముందు ఉన్నటువంటి సెక్షన్లో 500కు పైగా ఉన్నటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 350కి పైగా మార్పు చేయడం జరిగింది. అంటే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మనం అర్థం చేసుకునే అవసరం ఉంది. దీనిపై ఇంకా మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకై నేను కూడా ప్రయత్నం చేస్తాను. అలాగే చాలా తక్కువ టైంలో ఇట్లాంటి చట్టాలని కూడా మనం ఆహ్వానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడో పురాతన కాలం నాటు అంటే పురాతనం అంటే గత 100 సంవత్సరాల పైబడినటువంటి చట్టాలని మనం ఇప్పటికి కూడా అమలు చేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు ఇక మీదట మన భారతీయ న్యాయ సంహిత ద్వారా తక్కువ శిక్షణలతో పాటుగా ఎక్కువ శిక్షలు, అలాగే సమాజంలో మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ చట్టాలని మనందరం కూడా గౌరవించాలి, వాటి కోసం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని చెప్పేసి నేను కోరుకుంటూ, నేను మీ అరుణ్ కుమార్. థ్యాంక్ యూ.